హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 4 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ సైజ్ చింతపండు, తాలింపు గింజలు, కొంచెం కొత్తిమీర, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి తగిన ఉప్పు, కారం, ఇంకా 1 టీ స్పూన్ పసుపు. స్టెప్ 1, టమాటాలని ముక్కల్లా కట్ చేసుకోవాలి. అందులోనే చింతపండుని కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలి. స్టెప్ 2, ఒక గిన్నెలో వాటర్ పోసుకుని వీటన్నిటిని అందులో యాడ్ చేసుకోవాలి. స్టెప్ 3, చేత్తో ఈ విధంగా టమాటా ముక్కల్ని కొంచెం మ్యాష్ చేయాలి. స్టెప్ 4, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకులు, కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయల్ని దీనిలో యాడ్ చేయాలి. స్టెప్ 5, స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత స్టెప్ 6, స్ట్రెయినర్తో మొత్తం దీని అంతటిని వడకబెట్టేయాలి. స్టెప్ నెంబర్ 7, ఈ విధంగా టమాటా ముక్కలన్నీ స్ట్రెయినర్లో వేసుకున్నాక గరిటె యూస్ చేసి దాన్ని పూర్తిగా మ్యాష్ చేసి రసం అంతా ఫిల్టర్ చేయాలి. మొత్తం అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాక 1 నిమిషం పాటు దీన్ని స్టవ్ పైన సిమ్లో పెట్టి వేరే బర్నర్ పైన చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు గింజలు ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి కలిపి తాలింపు వేయించుకోవాలి. తాలింపు అంతా అయిన తర్వాత దానంతటిని రసంలో పోసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టమాటో రసం రెడీ. ఇది వేడివేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.